వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ ఎన్నికలు అలాగే తెలంగాణ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు అయితే మొదలైపోయినాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనా సరే ఇక్కడ ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా అందరి దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అధికార పీఠాన్ని దక్కించుకోనున్నారు అనే దానిపైన కొంత అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎవరిదికి వాళ్ళు మేమే అధికారంలోకి వస్తాం అంటూ వాళ్ళు ప్రజల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రతి పార్టీ కూడా. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈ ఎన్నికల్లో ఏంటంటే ఆస్తులను కూడా వాళ్ళ అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ లో వాళ్ళ యొక్క ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళపైన కేసులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటారు. అయితే ఈ అఫిడవిట్ లో ఎవరి ఆస్తి ఎంత ఉంది అనేది చూసే ముందుగా మన నటుడు అలాగే ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఆయన ఆస్తుల లెక్క ఎంత ఉంది ఏమనేది తెలిస్తే మీరంతా కూడా షాక్ అవుతారు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ పైన ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇవన్నీ కూడా మీరు కనుక తెలుసుకుంటే మీరు 100% షాక్ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞల ఆస్తుల గురించి బోలెడంత చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి ఆ ఆస్తుల వివరాలు చూద్దాం ఒకసారి మనం. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా నందమూరి బాలకృష్ణ ఆస్తుల గురించి బోలెడంత చర్చ అయితే నడుస్తూనే ఉంది. సినిమా హీరోగా అలాగే హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల మనసును దోచుకున్నటువంటి నందమూరి నటసింహం బాలయ్య బాబు తాజాగా ఏపీ ఎన్నికలకు మరోసారి పోటీ చేయనున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం నుంచి కూడా ముచ్చటగా మూడోసారి బరిలో కూడా దిగనున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే హిందూపురం నుంచి ఇప్పటికే 2 సార్లు విజయం సాధించినటువంటి బాలయ్య బాబు ఈసారి కూడా గెలుపు తనదే అనేసి కూడా గర్జిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన నామినేషన్ కూడా వేశారు. ఈ నామినేషన్ వేసిన సమయంలో ఆయన యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు అందులో పొందుపరిచారు బాలయ్య బాబు. దీంతో బాలకృష్ణ ఆస్తుల లెక్క ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. బాలకృష్ణ పేర్కొన్న వివరాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే తన పేరిట 81 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయని, అదేవిధంగా 9,90,00,000 అప్పులు కూడా ఉన్నాయని తెలిసింది. ఇక బాలయ్య బాబు భార్య వసుంధర పేరిట 140,38,83,000 ఉన్నాయని, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58,63,66,000 ఉన్నాయని కూడా పేర్కొన్నారు. తన ఫ్యామిలీ వివరాలను కూడా సమర్పించారు బాలకృష్ణ. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశానని, తాగునీటి సమస్యలు తీర్చడంతో పాటుగా గ్రామాల్లో సీసీ రోడ్లు, కలవట్టులు కూడా నిర్మించామనేసి కూడా అన్నారు. నందమూరి ఫ్యామిలీకి హిందూపురం ప్రజలు ఎనలేని అభిమానులు ఉన్నారనేసి కూడా తెలియజేశారు. ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే మరోవైపు సినిమాలో రాణిస్తున్నారు బాలకృష్ణ. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ కమర్షియల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ను సినిమాలు చేస్తూ ముందుకైతే దూసుకుపోతున్నారు. రీసెంట్ గా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు కూడా మనం చూసినట్లయితే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టుకున్నాయి. ఈ ఎలక్షన్ ముగియగానే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనితో అఖండ 2 సినిమా కూడా చేయనున్నారు బాలకృష్ణ. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి అఖండ సినిమాకు సీక్వెల్ గా కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ ఆయన యొక్క పూర్తిగా ఎన్నికలకే పరిమితమై ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఆయన మళ్ళీ విజయం సాధిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆయన విజయం సాధించాలని తెలుగుదేశం శ్రేణులు అలాగే చాలా మంది అభిమానులు అయితే కోరుకుంటున్నారు. చూద్దాం మూడోసారి హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.